నమస్తే అండి సోలార్ ఫ్యాన్స్. రూఫ్టాప్ సోలార్ ప్లాన్ చేస్తున్నారా? 2025లో మీ ఇంటి పైకప్పుకి ఏ ప్యానెల్ పెట్టాలో గందరగోళమా? మోనోఫేషియలా, బైఫేషియలా? ఈ ఒక్క వీడియో చూస్తే మీ డౌట్ 100% క్లియర్ అవుతుంది. రూఫ్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యే కాంతి కూడా పవర్గా మారుతుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, మీ రూఫ్టాప్కి ఏది బెస్ట్? నంబర్ 1, మీ రూఫ్ వైట్ కలర్నా, టైల్సా, లేదా కూల్ రూఫ్ పెయింట్ వేశారా? అయితే బైఫేషియర్ వల్ల 10 to 30% ఎక్స్ట్రా పవర్ వస్తుందండి. నంబర్ 2, మీ రూఫ్ సిమెంట్ షీటా, డార్క్ కలరా? అయితే రిఫ్లెక్షన్ చాలా తక్కువ. బైఫేషియల్ అడ్వాంటేజ్ కేవలం 5 to 8% మాత్రమే. అలాంటప్పుడు మోనోఫేషియల్తోనే డబ్బు ఆదా. ఇంకో సీక్రెట్ చెప్పాలా? 2025లో బైఫేషియల్ ప్యానెల్స్ ప్రైస్ కేవలం 10 to 15% ఎక్కువే. కానీ ఆ ఎక్స్ట్రా పవర్ వల్ల 3 నుంచి 4 సంవత్సరాల్లోనే డబ్బు రికవర్. కానీ జాగ్రత్త, బైఫేషియల్ ప్యానెల్స్ వెనక వైపు క్లీన్గా ఉండాలి. కింద ఏమీ ఆటంకం ఉండకూడదు. మీ రూఫ్కి కింద 1 మీటర్ ఖాళీ లేకపోతే మోనోఫేషియల్లే సేఫ్ ఆప్షన్. పవర్ అవుట్పుట్ బైఫేషియల్ గ్రేటర్ దాన్ మోనోఫేషియల్. ధర బైఫేషియల్ 10 to 15% ఎక్కువ. లైఫ్ టైం రెండు సేమ్, 25 to 30 years. వారంటీ బైఫేషియల్కి కొంచెం ఎక్కువ. ఇన్స్టలేషన్ బైఫేషియల్కి ఎత్తైన స్టాండ్ కావాలి. సో మీ రూఫ్ వైట్ కలర్ ప్లస్ ఖాళీ స్పేస్ ఉంటే 100% బైఫేషియల్ తీసుకోండి. కానీ మీ రూఫ్ డార్క్ కలర్లో ఉందా, బడ్జెట్ టైట్గా ఉందా? అయితే మోనోఫేషియల్తోనే రాజులాంటి సేవింగ్స్.